నమస్తే అండి, నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు పుష్పాస్ A to Z కంటెంట్. ఒక చిన్న సోషల్ అవేర్నెస్తో మీ ముందు వచ్చాను. లాస్ట్ మంత్ భాద్రపద మాసంలో వినాయక చవితిని హిందూస్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా జరుపుకోవడం జరిగింది. అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనకి ప్రత్యేకమైన పూజా పండుగలు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులని, తర్వాత దీపావళి, కార్తీక మాసం, ఇలా ప్రత్యేకమైన పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో భక్తులందరూ కూడా ప్రేమపదంగా కలశ ఆరాధన చేసి భగవంతునికి అలంకరణప్రాయంగా బంగారపు వస్తువులు అనేది అలంకరిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ వినాయక చవితి రోజు ఒక భక్తురాలు తన దగ్గర ఉన్న 5 తులాల బంగారాన్ని విఘ్నేశ్వరునికి సమర్పించింది. తర్వాత హడావిడిగా నిమజ్జనంలో తీసుకెళ్ళి అలాగే పెట్టేయడం జరిగింది. ఆమె నిమజ్జనానికి ఇచ్చిన 3 అవర్స్ తర్వాత గమనించడం జరిగింది. దగ్గరగా ఉన్న మున్సిపాలిటీ వాళ్ళకి సచివాలయంలో కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని క్రేన్తో ఎత్తి చూడంగానే ఆ ప్లేస్లో విఘ్నేశ్వరుడి పైతో పాటు 5 తులాల బంగారం అయితే లభ్యమైంది. ఆమె ఎంతో అదృష్టవంతురాలని చెప్పాలి. కానీ ఆ అదృష్టం అనేది అందరికీ దక్కదు, అన్నిసార్లు మనకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి రకరకాల ప్రత్యేకమైన పూజా పునస్కారాల్లో మీరు కలసాధారణ చేసి భగవంతునికి బంగారపు ఆభరణాలను ధరించినప్పుడు, లేదా వెండి పూలు బంగారు పూలతో భగవంతుని అర్చించినప్పుడు, మీరు పూజ అయిన వెంటనే మరుసటి రోజు కేర్ఫుల్గా నిదానంగా కూర్చొని ఒక పెద్ద పళ్ళెంలో పూలను సపరేట్ చేసి బంగారు ఆభరణాలు పక్కన పెట్టుకొని చెక్ చేసుకొని మిగతావంతా కూడా మీరు డస్ట్బిన్లో ఎక్కడైనా కానీ వేయడానికి ప్రయత్నించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకొని మన పూజతో పాటు మానసిక ప్రశాంతాన్ని, ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.